సమస్య చిన్నదైనా పెద్దదైనా క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకపోతే ప్రజలు ప్రజావాణిని ఆశ్రయిస్తారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లను ఆశ్రయిస్తే పట్టణ నగరపాలికల్లో కమిషనర్లకు మొరపెట్టుకుంటారు. ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరించే ఉన్నతాధికారులు సత్వర పరిష్కారం జరిగేలా కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించిన ప్రజావాణికి అందిన ఫిర్యాదులు, ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు చేపట్టిన చర్యలను మా ప్రతినిధి సతీష్ వివరిస్తారు. హైదరాబాద్ మహానగరంలో సమస్య అంటూ ఉందంటే అది క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకపోవడంతో ప్రజలంతా కూడా మున్సిపల్ కార్యాలయాల బాట పడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజావాణిలో వందల సంఖ్యలో దరఖాస్తు రావడం అధికారులను కలవరపెడుతుంది. క్షేత్రస్థాయిలో ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆరా తీస్తున్నటువంటి ఉన్నతాధికారులు వెనువెంటనే వాటిని సమస్యను పరిష్కరించేందుకు ప్రజావాణిలో అక్కడికక్కడ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రతి సోమవారం ఇంకా అర్జీలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, ఇటీవలే కొత్తగా ఏర్పడినటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యల మీద ఎంతవరకు పరిష్కరిస్తుందనేది చూద్దాం. ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నగర ప్రజల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమస్యతో వచ్చేటువంటి వారందరికీ కూడా దరఖాస్తులు స్వీకరించి టోకెన్ నెంబర్ ద్వారా వారిని ప్రజావాణి కాన్ఫరెన్స్ హాల్లోకి ఆహ్వానించడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి దరఖాస్తును స్వీకరించినటువంటి కమిషనర్ ఒక్కొక్కటిగా సావధానంగా వాళ్ళ ఇచ్చేటువంటి ఫిర్యాదులను పరిశీలిస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులకు అప్పటికప్పుడు పరిష్కారం చేసేగా కృషి చేస్తున్నారు. లేకుండా వాళ్ళు అపార్ట్మెంట్ ఎట్లా ఈ రాంపల్లిది ఇంతకుముందు L1 ఆఫీసర్ దగ్గర నా LRS అప్లికేషన్ పెండింగ్ ఉంది అంటే నేను ఆ శ్రీనివాస్ గారిని పలుమార్లు ఫోన్ చేస్తే ఫస్ట్ టైం లేపిండి ఆయన. లేపి మీ ప్లాట్ ఎక్కడ ఉందో చూపించండి వచ్చి అని చెప్పారు. సరే సార్ నేను వస్తాను, ఎక్కడ వచ్చి కలవాలి, మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు. ఎంగేజ్ వస్తుంది, లేదంటే నేను ఫోన్ చేయగా వెంటనే బిజీ అని వచ్చేస్తుంది. ఇది సమస్య సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చి కమిషనర్ గారిని ఇది ఇలా ప్రాబ్లం అని చెప్తే వీళ్ళు ఇంకో నెంబర్ ఇచ్చారు, ఈ మేఘనా గారి నెంబరు. ఈ నెంబర్కు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లేపట్లేదు. నా సమస్య అనేది మీకు తెలియాలి కదా, ఫలానా సమస్య లేదు కాదు నాకు ఎందుకు కట్టించుకున్నారు, మరి కాదన్నప్పుడు నేను కట్టగానే పోతున్నా కదా LRS డబ్బులు. పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కడుతున్నాను. వీళ్ళు నాకు నోటీస్ పంపించారు, మీరు డిక్లరేషన్ ప్రాపర్గా ఇవ్వలేదని. నేను నోటీస్కి జవాబు ఇచ్చాను, మీరు ఇచ్చిన దాని ప్రకారం ఇలా అని పాయింట్ టు పాయింట్ ఇచ్చాను. ఆ తర్వాత ఒక 10 రోజులకి నేను రిప్లై ఇవ్వలేదు అని నాకు ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. బిల్డింగ్ ఇచ్చిన పర్మిషన్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. అది సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ మీ వాళ్ళు చూసుకున్నట్టు లేదు, నేను ఆల్రెడీ ఇచ్చాను అని అక్నాలెడ్జ్మెంట్ అన్నీ కూడా సబ్మిట్ చేశాను. సారు చాలా సానుకూలంగా స్పందించారు. నా విషయం చూసి ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసి దాన్ని పరిశోధించి నాకు చెప్తానన్నారు సార్. మెయిన్లీ మనకు 2 రకాల గ్రీవెన్సెస్ వస్తున్నాయి. మొదటిది టౌన్ ప్లానింగ్ లోపల ఎక్కువగా వస్తున్నాయి. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటిది ఉంటే ఇమ్మీడియట్గా మనము వెరిఫై చేసుకుంటున్నాం. ఇక్కడనే వెరిఫై చేసుకొని ఒక బేసిక్ అవగాహనకు వస్తున్నాం. అవును అని అనిపిస్తే నోటీస్ ఇచ్చేసేసి సబ్సిక్వెంట్లీ దాని మీద ఫాలోఅప్ యాక్షన్ చేస్తున్నాం. రెండోది డెవలప్మెంటల్ వర్క్స్ సంబంధించి సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కావాలని కమ్యూనిటీస్ నుండి రిప్రజెంటేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజావాణి జరుగుతున్నటువంటి తీరు. సో ప్రతి ప్రజావాణిలోనూ 30 నుంచి 40 ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారుల సమక్షంలోనే వాటిని నిర్దేశిస్తూ పరిష్కారానికి కోసం కృషి చేస్తున్నాం. అయితే ప్రజలు ఇక్కడ దాకా తన కార్యాలయం దాకా రావాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. వాటిని పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ దాసుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.